స్పెషల్ హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే డబుల్ మసాలా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే మసాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రతి రైస్ గింజకి అద్భుతమైన సాఫ్రాన్ ఫ్లేవర్తో ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. కొంచెం కూడా అడుగు పట్టకుండా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ బజ్. నేను మీరమ్మ. అందరూ బాగున్నారా? టేస్ట్ చూస్తుంటే అబ్బా, ప్రతి ఒక్క బైట్కి చికెన్ పీస్తో పాటు రైస్ తింటుంటే టేస్ట్ అదిరిపోయింది. ఏ దమ్ బిర్యానీ చేసినా మనకి ముఖ్యంగా కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. అందులోకి డబుల్ మసాలా దమ్ బిర్యానీ అంటే ఇదేనండి సీక్రెట్. ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 1/2 కిలో ఉల్లిపాయలను సన్నగా పొడిగా కట్ చేసి ఇలా వేయించుకున్నాను. ఆయిల్ మిగిలిపోయింది అనుకుంటున్నారేమో, చికెన్ మ్యారినేషన్కి వాటికి మనకి పనికొస్తుంది. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక కప్పు పెరుగు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కసూరి మేతిని ఆయిల్ ఏం లేకుండా ప్లెయిన్గా వేయించుకొని మిక్సీ పట్టుకుంది 1 స్పూను, చికెన్ గరం మసాలా 1 స్పూను, బిర్యానీ మసాలా 2 స్పూన్లు వేసి 6 పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకుని 2 స్పూన్ల కారం, ఉప్పు 2 స్పూన్ల వరకు, చికెన్ వేసుకొని 1/2 స్పూను పసుపు కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా తరుగు వేసుకొని వేడి నీళ్ళలో కొద్దిగా సాఫ్రాన్ వేసి నానబెట్టాను. కుంకుమ పువ్వు ఆ నీళ్ళుగా వేసుకున్నానండి. అలాగే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో ఆయిల్ ఉంటుంది కదా, అదే 2 స్పూన్లు, నెయ్యి 1 స్పూను వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకొని కనీసం 30 నిమిషాలు, వీలైతే గంటన పక్కన ఉంచుకోవాలి. కేజీ చికెన్కి 3/4 కిలో రైస్ వేస్ట్ చేస్తున్నానండి, 750 గ్రామ్స్. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పుదీనా కొత్తిమీర గుప్పుడు వేసుకొని, చికెన్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకొని, అరచక్క నిమ్మరసం పిండుకొని ఆ చెక్క కూడా అందులో వేసేసి, ఉప్పు మాత్రం మీరు టేస్ట్ చూడండి, చాలా ఉప్పగా అనిపించాలి. ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత ఎసరంతా తీసేసి రైస్ మాత్రమే వాడతాం కాబట్టి. ఇందులోకి బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగ, ఇలాచి, పత్తా, మొత్తం అన్నీ షాజీరాతో సహా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ మాత్రం 1/2 స్పూన్ వేసుకుని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. రైస్ 30 మినిట్స్ నుంచి 1 అవర్ అండి, మీ వీలుని బట్టి. చికెన్, రైస్ నేనైతే రెండింటిని ఒక 30 నిమిషాల పాటు మాత్రమే నాననిచ్చాను. దాని తర్వాత రెసిపీ స్టార్ట్ చేస్తాను. ఒక స్టవ్ మీద మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని, ఇంకొక పక్కన స్టవ్ మీద రైస్ని ప్యారలల్గా రెండింటిని పెట్టి కుక్ చేస్తున్నాను. తింటున్నప్పుడు నోటికి అడ్డు రాకుండా మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర వాటివన్నింటినీ కూడా తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే కుక్ చేస్తున్నాను. ఎసరు పొంగొచ్చినట్టే ఆ పైనవన్నీ తీసేస్తే ఫ్లేవర్స్ అన్నీ దిగుతుంది కాబట్టి సరిపోతుంది. రైస్ నాకు టేస్ట్ ఉప్పు కొంచెం తక్కువ అనిపించి కొంచెం యాడ్ చేసుకున్నాను. చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అయింది, మీకు తెలుస్తుందా? చికెన్ పూర్తిగా కుక్ అయిపోయింది కాబట్టి పక్కకు తీసి దమ్ కోసం దాని కింద పాత ఒక పెనాన్ని పెట్టి దానిపైన చికెన్ హండీని పెట్టేసి రైస్ 70% కుక్ అయిందండి. 70% అంటే మీరు టచ్ చేసినప్పుడు బ్రేక్ అవుతుంది, ఇంకా కాస్త పలుకు తగులుతూ ఉంటుంది మనకి. ఆ టైంలో రైస్ ఒక్కొక్క లేయర్స్గా వేసేసుకొని వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ చేయగా వచ్చిన కొంచెం ఆయిల్ని, నెయ్యి 1 స్పూను, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గుప్పడు వేసుకొని, జీడిపప్పు కూడా మీకు నచ్చితే వేయించుకొని పైన యాడ్ చేసుకొని, సాఫ్రాన్ వాటర్ను వేసుకొని మూత పెట్టి బాస్మతి రైస్ ఉడికించిన గిన్నెని నీటితో సహా బిర్యానీ పైన ఉంచి దమ్ పెట్టేస్తే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు దమ్ ఇచ్చి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ సింపుల్ అండ్ టేస్టీ డబుల్ మసాలా దమ్ బిర్యానీ మీకు నచ్చిందా? ఇదే విధంగా చికెన్, మటన్, రొయ్యలు, పనీర్, మష్రూమ్ దేనితోనైనా చేసుకోవచ్చు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.